ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్ అంటే ఏంటో చూద్దాం. డెరివేటివ్, ఈ డెరివేటివ్ గురించి చూడాలంటే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే రేట్ ఆఫ్ చేంజ్ తెలుసుకోవాలి. రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఇప్పుడు dy/dx తీసుకుంటే ఈ y అనే వేరియబుల్ యొక్క చేంజ్ అనేది x అనే వేరియబుల్ యొక్క చేంజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే x మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి y నేమో డిపెండెంట్ వేరియబుల్ అని, x నేమో ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటారా అని చెప్పి అనుకున్నాం కదండి. ఇంకొక చిన్న పొరపాటు చెప్పిన విషయం ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అమ్మాయి, ఇన్ఫినిటీ కాదు. ఎక్స్టెన్స్ టు 0 అయితే అప్పుడు దీన్ని డెరివేటివ్ అంటాం, ఇన్ఫినిటీ కాదు. ఏమండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ఏం కావాలి? రేట్ ఆఫ్ చేంజ్ కావాలి. రేట్ ఆఫ్ చేంజ్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ లోని రేట్ ఆఫ్ చేంజ్ అంటే స్మాలెస్ట్ చేంజ్ డెల్టా ఎక్స్ అనుకుంటే, విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఎక్స్ ద చేంజ్ ఇన్ వై ఈజ్ డెల్టా వై అనుకుంటే, డెల్టా వై బై డెల్టా ఎక్స్ మనం ఏమంటాం అంటే మనం రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. అర్థమవుతుందమ్మా? ఈ డెల్టా బై డెల్టా ఎక్స్ ని మనం ఏమంటాం అంటే రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. ఈ రేట్ ఆఫ్ చేంజ్ కనుక మనం లిమిట్ వాల్యూ అప్లై చేస్తే, అది కూడా ఇక్కడ ఎక్స్టెన్స్ టు 0 కాదు, డెల్టా ఎక్స్టెన్స్ టు 0 అప్లై చేస్తే, అప్పుడు ఈ రేట్ ఆఫ్ చేంజ్ యొక్క లిమిట్ వాల్యూ ఏదైతే ఉందో యాజ్ డెల్టా ఎక్స్టెన్స్ టు 0, ఈ వాల్యూని మనం ఏమంటాం అంటే మనం డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటాం. దాన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే dy/dx తో డినోట్ చేస్తాం. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఇదమ్మా జరిగే విషయం. అక్కడ చూడండి, ముందు జనరల్ గా డిఫరెన్సియేషన్ అంటే ఏంటో మ్యాటర్ లో రాసి ఆ తర్వాత మనం ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేసి చూద్దాం. ఏమంటే చూడండి, ముందు నేను ఏం చెప్తున్నాను అంటే రేట్ ఆఫ్ చేంజ్ చెప్తున్నాను. చూడండి, ఈ డెరివేటివ్ కన్నా ముందు రేట్ ఆఫ్ చేంజ్ కాబట్టి a very small change in the dependent variable ముందు డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటో చెప్పాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పానన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా రాసిస్తున్నాను. ఏమండి, డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు very small change in independent variable, very small change in independent variable is called the rate of change. The rate of change. ఏమండి, దీనే మనం రేషియో తీసుకుంటాం. ఈ రేషియో ఆఫ్ వెరీ స్మాల్ చేంజ్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు స్మాల్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఈ రేషియో అని కూడా రాయండి. ఈ రేషియో ఆఫ్ very small change in the independent variable with respect dependent variable with respect to the very small change in independent variable is called the rate of change అంటాం. అంటే ఇప్పుడు దట్ ఈస్ let y equal to f of x be a function, continuous function అంటే దీని కర్వ్ మనం డ్రా చేసాం అనుకోండి, y equal f of x కి అది ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండదు, కంటిన్యూగా అలా వస్తూనే ఉంటుంది మాట కర్వ్. అర్థమవుతుందని మీకు నేను చెప్పింది? ఇప్పుడు సైన్ కర్వ్ ఉంది, అది కంటిన్యూ అవుతూనే ఉంటది, ఎక్కడ కూడా బ్రేక్ ఉండదు. మీకు అర్థమవుతుందా? ఏమో అదేమో మళ్ళీ ఈరోజు y equal to f of x be a function అని తీసుకున్నాను. దెన్ ఇక్కడ వైని ఏమంటాం అంటే అది ఎలా కాదు చెప్తాను చూడండి. దెన్
the small change in y is delta y, and with respect to the small change in x is delta x, then delta y by delta x is called the rate of change. The rate of change of y with respect to x. Here y is called ఏ వేరియబుల్ అండి? Dependent. Y is called dependent variable, and x is called ఏమంటారమ్మా? Independent variable. Very good. Independent variable. ఏమండి మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఒక y ఈక్వల్ f ఆఫ్ x బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఈ y లో చేంజ్ వచ్చింది దేని వల్ల? విత్ రెస్పెక్ట్ టు స్మాల్ చేంజ్ ఇన్ x లో చేంజ్ వల్ల y లో చేంజ్ వస్తే అప్పుడు ఆ x లో చేంజ్ ఏమో డెల్టా x అని, y లో చేంజ్ డెల్టా y అనుకుంటే ఈ చేంజ్ యొక్క రేషియో తీసుకుంటే దీన్నే మనం ఏమంటాం అంటే మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అంటాం. ఇక్కడ y ఏమంటాం అంటే మనం డిపెండెంట్ వేరియబుల్ అంటాం, x ఏమో ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ చేంజ్ కనుక మనం లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 అని రాస్తే అప్పుడు ఆ లిమిట్ వాల్యూని మనం ఏమంటాం అంటే మనం డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అంటాము. అర్థమైందమ్మా? Yes, sir. Then the limit value of delta y by delta x as delta x tends to 0 is called a derivative of y with respect to x, and it is denoted by ఇంకో విషయం అమ్మా, డెరివేటివ్ కే మరో పేరు ఏంటంటే డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ అని కూడా అంటాం. డెరివేటివ్ ఆఫ్ y ఆర్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ of y with respect to x, and it is denoted by డిఫరెంట్ వేస్ లో మనం డినోట్ చేయొచ్చు. dy by dx అని రాయొచ్చు, y డాష్ అని రాయొచ్చు, లేకపోతే మనం dy అని రాయొచ్చు, లేదా y1 అని రాసుకోవచ్చు, మన ఇష్టం అది ఏమా, లేదా f డాష్ ఆఫ్ x అని రాయొచ్చు. ఇది y1 వద్దులేండి, పాయింట్ కింద అనుకుంటారు, f డాష్ ఆఫ్ x అనుకోవచ్చు. ఇలా ఎన్ని రకాలుగా రాసుకోవచ్చాము ఏమా. ఇప్పుడు చూద్దాం. The process of finding the derivative. The process of finding the derivative of a continuous function is called a differentiation. అయ్యో సరిపోదు. డిఫరెన్సియేషన్ అంటాం ఏమా. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేసి డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసి ఆ తర్వాత మనం ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ ఉపయోగించి ఒక 2 సమ్స్ నేను చెప్తాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. అయితే మీకు ఎగ్జామినేషన్లో ఈ ప్రాసెస్ అనేది ఉండదు కాబట్టి మనం ఫార్ములా చెప్పేసుకుందాం తర్వాత ఏమా. చూడండి,
ఫస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పి సైడ్ రీడింగ్ పెట్టేస్తాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమా, ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ లో మనం ఏం చేస్తామంటే లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అని తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే డెరివేటివ్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫంక్షన్ గా ఫైండ్ అవుట్ చేస్తాం. చూసుకోండి, కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పి తీసుకుంటాం. తర్వాత ఎందుకంటే కంటిన్యూస్ ఫంక్షన్ కాకపోతే ఏదో ఒక పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఆ ఫంక్షన్ మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయలేం. అర్థమవుతుందా? ప్రతి పాయింట్ దగ్గర మనం డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయితేనే ఫైండ్ అవుట్ చేయగలం. లెట్ y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్. లెట్ డెల్టా y be the small change in y corresponding to small and delta x be the corresponding change in x. నేను వరుసలో రాసిన మ్యాటర్ ఏమా, ఇటమా ఏమా, ఇక్కడ చూడండి, ఇది కరెక్టే కదా మ్యాటర్. ఎక్స్ లో చేంజ్ వల్ల వైలో వచ్చే చేంజ్ అని చెప్పాం. కరెక్టేగా మ్యాటర్? yes sir. then y plus delta y equal to f of x plus delta x అమ్మా. ఏమా, ఇది మీకు నాకు తెలిసి అర్థమై ఉండదు. చిన్న విషయం చెప్తాను చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని తీసుకున్నానమ్మా. ఏమా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ లో వచ్చే చేంజ్ డెల్టా ఎక్స్ అంటున్నాను కాబట్టి డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఏదో 0.1 అని తీసుకున్నాను నేను. ఎక్స్ వాల్యూ వచ్చి నేను ఏదో 2 అని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ఎంత అవుతుంది? 3 అవుతుంది. అవునా? Yes sir. Yes sir. Yes sir. Yes sir. కాబట్టి ఇప్పుడు y ప్లస్ డెల్టా వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదండి. దీని నుండి డెల్టా వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. ఈ వై మనం ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుందమ్మా. ఏమా, నెక్స్ట్ Yes sir. డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ is called the rate of change of y with respect to x. Man, next. Now limit delta x tends to 0, delta y by delta x equal to limit delta x tends to 0, f of x plus delta x minus f of x by delta x is called, దీని ఏమంటాం మనం, is called the derivative of y with respect to x, and it is denoted by dy by dx or y dash or f dash of x or dy. ఇది డిగ్రీలో వాడతారు dy.
ఏమండి ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఈ ప్రాసెస్ మనం ఏమంటాం అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం అన్నమాట. ఏమండి చూడండి, నెక్స్ట్ దిస్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈస్ కాల్డ్, అక్కడ మనం ఏం చెప్పాం, డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని చెప్పాం కదా. దిస్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈస్ కాల్డ్, దిస్ ప్రాసెస్ ఆఫ్ differentiation is called the first principle అంటారు అన్నమాట. అంతే. ఇప్పుడు ఈసారి నోట్ పాయింట్స్ రాద్దాం దీని మీద. నోట్ ఫస్ట్ వన్, ఇఫ్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు హెచ్ దెన్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. మనం ఇదే కదా ఉపయోగిస్తాం, డెల్టా ఎక్స్ లో కాదు కదా మనం రాసేది బాబు, అంతే కదా. తర్వాత రెండవది, ఇప్పుడు ఇది జనరల్ గా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం అని చెప్పాం, పర్టికులర్ గా ఒక పాయింట్ దగ్గర డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం ఇప్పుడు చెప్తున్నాం అన్నమాట. ఏమంటే చూడండి, f of x minus f of x minus a. Limit x tends to a, f of x minus f of a by x minus a is called the differential coefficient of లేదా derivative or derivative of f of x at x equal to a అంటమాట. x equal to a అనే వాల్యూ దగ్గర డెరివేటివ్ ని మనం ఈ విధంగా రాస్తాం. and it is denoted by ఎలా డినోట్ చేస్తాం అంటే f dash of a or dy by dx at x equal to a. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, దట్ ఈస్ f dash of a or dy by dx at x equal to a equal to limit x tends to a f of x minus f of a by x minus a. ఇది ఏ అనే పాయింట్ దగ్గర డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ విధంగా చెప్తాం. అది జనరల్ గా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం, ఇదే విషయం. నెక్స్ట్ ఈసారి ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేసి ఒక 2 సమ్స్ చెప్తాను. ఆ 2 సమ్స్ చెప్పిన తర్వాత ఫార్ములా కింద చెప్పేస్తాను మిగిలిన. ఏమండి చూడండి, ఫస్ట్ మనం డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఒకటి, అలాగే కాన్స్టెంట్ ఒకటి చెప్పుకుందాం, లేదంటే ఎక్స్ పవర్ అయినా చెప్పుకుందాం, పోయిందే ఉంది. దానికన్నా ముందు మీకు లిమిట్స్ సంబంధించిన వాల్యూస్ అవి కూడా చెప్పాలి. ఒక చిన్న విషయం, ఇప్పుడు మనం ముందు క్లాసులో ఇక్కడ ఫస్ట్ది లిమిట్ x tends to a
ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. మీరు చదువుకున్నారు కదా, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో వస్తుంది. అవునమ్మా? Yes, sir. Yes, sir. తర్వాత మనం ప్రూవ్ చేసేదానికి ఇది ఒకటి సరిపోద్దామా, ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. చూడండి ఎగ్జాంపుల్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x power n comma constant c by using first principle. నేను అంత ముందు క్లాస్లో మొత్తం అన్నిటికీ చెప్పేవాడినమ్మా ఫస్ట్ ప్రిన్సిపల్, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎగ్జామ్లో ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేసి చేయమని ఎవరు అంటారు, ఏమండి? టైం వేస్ట్. అందువల్ల సొల్యూషన్లో ఫస్ట్ది లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ అనుకున్నానమ్మా. మరి ఇప్పుడు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి నాకు? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ కదా. కాబట్టి చూద్దాం ఒకసారి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నౌ f dash of x equal to by first principle f dash of x equal to formula ఏంటి? limit h tends to 0 f of x plus h minus f of x by h, that equal to limit h tends to 0 f of x plus h అంటే f of x అంటే x power n అనుకున్నాను కాబట్టి నేను x plus h whole power n అని వస్తుంది, మైనస్ x power n by h అవుతుంది. అవునమ్మా? ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ h tends to 0 అయింది అనుకోండి, x plus h tends to ఏమవుతుంది? h plus x tends to ఏమవుతుంది? x ఏ కదా, h tends to 0 కదా. Yes, sir. కాబట్టి ఇప్పుడు h ప్లస్ ఎక్స్ చేస్తే ఇక్కడ బోత్ సైడ్స్ ఎక్స్ యాడ్ చేసాం అనుకోండి, h అనేది 0 రీచ్ అవుతుంటే h ప్లస్ ఎక్స్ దేని రీచ్ అవుతుంది? x ని రీచ్ అవుతుంది. కాబట్టి h ప్లస్ ఎక్స్ టెన్స్ టు x ప్లస్ హెచ్ హోల్ పవర్ n మైనస్ ఎక్స్ పవర్ n బై హెచ్. ఈ హెచ్ నేను x ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ కింద రాసుకోవచ్చా లేదా? Yes, sir. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది చూడగానే మీకు ఏ ఫార్ములా గుర్తు రావాలంటే లిమిట్ x టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ n మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ మైనస్ ఏ ఫార్ములా గుర్తు రావాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లేస్ లో హెచ్ ప్లస్ ఎక్స్ ఉంది, ఏ ప్లేస్ లో ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది, ఏ ప్లేస్ లో ఎక్స్ ఉంది, ఈక్వల్ టు ఫార్ములా n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 ఫార్ములా. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. అప్లై చేస్తే దట్ ఈక్వల్ టు n అంటే na ఇంటూ ఏ అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ n మైనస్ 1. ఏ n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 నెత్తి మీద ఉంటుందమ్మా, -1 కింద కాదు. ఏమా? చూడండి ఇది ఫార్ములా. ఈ విధంగా మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. రెండోది చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి అంటాను, వేర్ సి ఈజ్ ఏ కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అన్నమాట. ఏమా? ఇప్పుడు ఎప్పుడైతే సి అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ అయిందో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు డొమైన్ అని తీసుకుంటే, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు డొమైన్ అనేది తీసుకోండి. నేను డొమైన్ రాయలేదు కాబట్టి ఏంటనేది డొమైన్ అని రాశాను అనుకుంటే, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కూడా ఏమవుతుంది? దేనికి ఈక్వల్ అవుతుంది? సీకే కదా. Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, నౌ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? బై ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. అంటే ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత సి మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఎక్స్ కూడా ఎంత సి బై హెచ్. జీరో సిసి క్యాన్సిల్ అయిపోతే జీరో అవుతుంది. కాబట్టి లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో అంటే ఏమొస్తుంది, జీరో వస్తుంది. కాబట్టి డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ మనం జీరో అని చెప్తామన్నమాట. ప్రతి ఫంక్షన్ కి కూడా ఈ విధంగా మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి చెప్పిన వాల్యూస్ నే మనం డైరెక్ట్ గా dy by dx ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు జీరో, dy by dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1 అవన్నీ కూడా మనం అలా చదువుతాం అన్నమాట. కానీ ప్రొసీజర్ మాత్రం ఇది, అది డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేసి ఇప్పుడు ఈసారి మనం ఫార్ములా చెప్పేసుకుందాం అమ్మా. చూడండి, ఫార్ములే మనకి ఫస్ట్ వన్ dy by dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందమ్మా, నెత్తి మీద ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తుంది, నెత్తి మీద ఒకటి తగ్గుతుంది అంటే x పవర్ n మైనస్ 1. నెత్తి మీద ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తుంది, నెత్తి మీద ఒకటి తగ్గుతుంది, x పవర్ n మైనస్ 1. అర్థమైందా? నెక్స్ట్ Yes, sir. Yes, sir. dy by dx ఆఫ్ కాన్స్టెంట్ c అంటే కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. మూడోది dy by dx ఆఫ్ e పవర్ x కి డెరివేటివ్ e పవర్ x అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ dy by dx ఆఫ్ a పవర్ x, dy by dx ఆఫ్ a పవర్ x ఈక్వల్ టు ఏమొస్తుంది, a పవర్ x ఇంటూ log a. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ తర్వాత dy by dx ఆఫ్ log x ఈక్వల్ టు 1 by x అవుతుంది. dy by dx ఆఫ్ mod x ఈక్వల్ టు mod x కి mod x by x వస్తుంది. mod x by x. నెక్స్ట్ సెవెంత్ వన్ ఇంకేముంటుంది, dy by dx ఆఫ్ రూట్ x ఈక్వల్ టు 1 by 2 రూట్ x. నెక్స్ట్ ఎయిత్ వన్ dy by dx ఆఫ్ 1 by x పవర్ n ఈక్వల్ టు ఏమని వస్తుంది, మైనస్ n బై x పవర్ n ప్లస్ 1. ఏమా? నెక్స్ట్ ఇంకేముంటాయి, log x 1 by x అయిపోయింది, రూట్ x అయిపోయింది, a పవర్ x ఇంటూ log a అయిపోయింది. dy by dx ఆఫ్ u by v ఏమి ఉంటాయి, ప్రోడక్ట్ రూల్ ఇవి ఉంటాయి. 9 dy by dx ఆఫ్ uv ఈక్వల్ టు ఏం చేయాలి మనం, యూని కాన్స్టెంట్ గా ఉంచి dv by dx ప్లస్ v ఇంటూ du by dx. నెక్స్ట్ ఇక్కడ uv అనేవి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ లో ఉంటాయి, అది నేను రాయట్లేదు, మీకు తెలుస్తుంది కదా, మీరు ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు కదా అమ్మాయి. Yes, sir. Yes, sir. dy by dx ఆఫ్ uvw అనుకుంటే uv ఇంటూ dw by dx ప్లస్ vw ఇంటూ du by dx ప్లస్ uw ఇంటూ dv by dx. నెక్స్ట్ 11th వన్ dy by dx ఆఫ్ u by v ఈక్వల్ టు ఎప్పుడైనా u by v వస్తే ముందు డినామినేటర్ లో v స్క్వేర్ రాసేయండి, తర్వాత v నుంచి మొదలెట్టండి, v ఇంటూ du by dx, v ఇంటూ du by dx, du by dx మైనస్ v సారీ మైనస్ u ఇంటూ v ఇంటూ du by dx మైనస్ u ఇంటూ dv by dx. దీన్ని మనం ఎలా రాస్తామంటే v ఇంటూ du by dx ని vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్ అని రాస్తాం, uv డాష్ బై v స్క్వేర్ అని రాస్తాం. ముందు డినామినేటర్ లో ఉన్న వాల్యూ స్క్వేర్ చేసేయడం, అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. v ఇంటూ u కి డెరివేటివ్ మైనస్ u ఇంటూ v కి డెరివేటివ్, అది. నెక్స్ట్ dy by dx ఆఫ్ రూట్ x అయిపోయింది, అంతే. ఇంతేనమ్మా ఫార్ములాస్. ఇప్పుడు దీనికి సంబంధించి సమ్స్ చూద్దాం. ఇక్కడ వేర్ సి ఈజ్ ఏ కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఏమండి,
ఇప్పుడు చూడండి, వాడు పేజ్ నెంబర్ 8.6 లో ఇచ్చాడు చూడమ్మా. ఎగ్జాంపుల్స్, డిఫరెన్షియేట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చెప్పి ఇచ్చాడమ్మా. ఏమా చూడండి ఎగ్జాంపుల్స్. అందులో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ అని చెప్పేస్తాను నేను, చూసుకోండి. ఆడే ఇచ్చాడు కదా ఏబిసి అని, ఏ బిట్ అని చెప్తాను నేను. ఇప్పుడు వాడు ఏమన్నాడు, 3x² + 5x - 2 కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమా అంటే ఇప్పుడు లెటర్ y = f(x) అని తీసుకున్న సొల్యూషన్. లెటర్ y = వాడు ఇచ్చిన వాల్యూ తీసుకుంటున్నాను నేను, 3x² + 5x - 2, 3x² + 5x - 2. ఇప్పుడు డెరివేటివ్ చేస్తే dy/dx మీకు ఏమవుతుంది, ఇది 3 × x² 2x అవుతుంది, ప్లస్ 5 × x 1 అవుతుంది, కాన్స్టెంట్ 0 అవుతుంది, అంటే 6x + 5 కదమ్మా. మీకు ఇది కూడా అక్కర్లేదు అనుకుంటే మీరు చేయక్కర్లేకుండా కూడా డైరెక్ట్ గా చెప్పచ్చు. ఈ 2 ముందుకు వచ్చేస్తే 3 × 2 6 అవుతుంది, x అవుతుంది, 5 × x 1 అవుతుంది, అంటే 6x + 5 అయిపోయింది. తర్వాత బి క్వశ్చన్, a⁴x + x⁴a + a⁴a. లెట్ y = a⁴x + x⁴a + a⁴a. డెరివేటివ్ చేస్తే dy/dx a⁴x డెరివేటివ్. ఇంకో విషయం, ఎప్పుడైనా సరే మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఏం చేయాలి, డెరివేటివ్ సపరేట్ గా అప్లై చేయాలి. ఇవన్నీ స్టెప్లు మీకు తెలిసిన ఉద్దేశంతో నేను వేసేస్తాను. అర్థమైందా మీకు? లేకపోతే dy/dx of 3x² + 5 × dy/dx of 5x + -dy/dx of 2 అలా రాయిందామా? వద్దు సార్. ఇప్పుడు a⁴x డెరివేటివ్ a⁴x × log a. అలాగే ఇది ఏ ఫామ్ లో ఉంది, x⁴n ఫామ్ లో ఉంది, n ప్లేస్ లో a ఉంది, కాబట్టి a × x⁴a - 1 ప్లస్ a⁴a కి డెరివేటివ్ ఎంత 0, కాబట్టి a⁴x × log a ప్లస్ a × x⁴a - 1 అంతే. ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, సి బిట్. లెట్ y లేదంటే f(x) కూడా తీసుకోవచ్చు, కొన్ని సమ్స్ f(x) కూడా తీసుకొని చెప్తాను. 1/3 × x³ -5x² + 6x -2 log x + 3. ఏమా dy/dx ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందమ్మా, 1/3 × x³ డెరివేటివ్ అంత, నెత్తి మీద ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తుంది, నెత్తి మీద ఒకటి దొరుకుతుంది, అంటే 3x² -5 × x² డెరివేటివ్ ఎంత 2x2 + 6 × x డెరివేటివ్ ఎంత 1 -2 × log x డెరివేటివ్ ఎంత 1/x + 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 3 3 క్యాన్సిల్, x² - 10x + 6 - 2/x. అర్థమైందమ్మా? dబిట్. ఎస్ సార్. y లేకపోతే f(x) e⁴x × log x. ఇది uv అప్లై చేసుకోవాలి. e⁴x × log x uv అప్లై చేయండి. ఇప్పుడు ముందు u × దీని డెరివేటివ్ ప్లస్ v × దీని డెరివేటివ్, ఇది × దీని డెరివేటివ్ ప్లస్ ఇది × దీని డెరివేటివ్, అంతే అయిపోయింది. f'(x) అమ్మ మీకు అర్థమవుతుంది కదా, లేకపోతే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ వేరే అయినా మ్యాటర్, ఇబ్బంది లేదు నాకు. అక్కర్లేదు సార్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే e⁴x × d/dx of log x ప్లస్ log x × d/dx of e⁴x. అంటే e⁴x × log x డెరివేటివ్ ఎంత 1/x ప్లస్ log x × e⁴x డెరివేటివ్ ఎంత e⁴x. ఈ రెండిట్లో e⁴x కామన్ తీస్తే 1/x ప్లస్ log x వస్తుంది. ఏమండి నెక్స్ట్ ఇంకా వాడు చేసినట్టు ఆన్సర్ రావాలంటే ఈ x కూడా కామన్ తీసేయండి, ఎల్సిఎం చేసి, అంటే e⁴x/x × 1 + x log x వస్తుంది. ఈ డిఫరెన్సియేషన్ లో గొప్ప విషయం ఏంటంటే అందరికీ ఒకలాగే రాదు ఆన్సర్, ఎందుకంటే స్టెప్లు కొంతమంది ఇంకా సింప్లిఫై చేస్తూ వస్తారు, కొంతమంది అక్కడితో వదిలేస్తారు. దీన్నే ఇంకా మనం x పైకి తీసుకెళ్ళిపోయి x⁴ - 1 అని రాసుకోవచ్చు, రకరకాలుగా రాసుకోవచ్చు. ఇంకా తర్వాత డి అయిపోయింది. ఈ క్వశ్చన్ చూడండి, ఈ y = 2⁴x × x⁴ 5 అన్నాడు. y = 2⁴x × x⁴ 5 అన్నాడు. 2⁴x × x⁴ 5 అన్నాడు. ఇది కూడా uv అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఫంక్షన్ యూలో ఉంది, ఈ టర్మ్ యూలో ఎక్స్ లో ఉంది, సారీ యూలో కాదు, ఈ టర్మ్ ఎక్స్ లో ఉంది, ఈ టర్మ్ కూడా ఎక్స్ లోనే ఉంది ఫంక్షన్, కాబట్టి యూవి అని తీసుకోవాలి. కాబట్టి ఇది మళ్ళీ యూవి అప్లై చేయండి, ఇది × దీని డెరివేటివ్ ప్లస్ ఇది × దీని డెరివేటివ్ అంతే. కాబట్టి
ఏమండి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 2 power x ఇంటూ 2 power x ఇంటూ x power 5 కి డెరివేటివ్ ఎంత అండి d by dx ఆఫ్ x power 5 ప్లస్ x power 5 ఇంటూ d by dx ఆఫ్ 2 power x. ఇప్పుడు 2 power x ఇంటూ x power 5 కి డెరివేటివ్ ఎంత అండి 5x power 4 ప్లస్ x power 5 ఇంటూ 2 power x డెరివేటివ్ ఎంత అండి 2 power x ఇంటూ log 2 అండి. ఈ రెండిట్లో 2 power x కామన్ తీయండి. 2 power x కామన్ తీస్తే 2 power x ఇంటూ 5x power 4 ప్లస్ 2 power x కామన్ తీస్తే x power 5 ఇంటూ log 2 ఇంకా x power 4 కూడా కామన్ తీసేసుకోవచ్చు. అంటే 2 power x ఇంటూ x power 4 ఇంటూ 5 ప్లస్ ఇక్కడ 2 power x power 5 కామన్ తీసేస్తే x log 2 వస్తుంది. మరి అది ఎలా ఆన్సర్ ఇచ్చాడో దాన్ని బట్టి మీరు ఫాలో అయినా సరిపోతుంది. అలా వదిలేసాడు చూడలేని పని. సరే తర్వాత బిట్ చూస్తే ఎఫ్ బిట్ లెట్ y ఈక్వల్ టు x² బై e power x. ఇది u బై v ఫామ్ లో ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీకు ఏం చెప్పానంటే dy బై dx ఈక్వల్ టు ముందు డినామినేటర్ లో v² వేసేసుకోండి, అంటే e power x హోల్ స్క్వేర్ వేసేసుకోండి. తర్వాత e power x నుంచే మొదలు పెట్టండి ఇంటూ x² డెరివేటివ్ d బై dx ఆఫ్ x² మైనస్ x² ఇంటూ d బై dx ఆఫ్ e power x. సింప్లిఫై చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే e power x ఇంటూ x² డెరివేటివ్ 2x అవుతుంది, మైనస్ x² ఇంటూ e power x డెరివేటివ్ e power x అవుతుంది బై e power x హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ రెండిట్లో e power x కామన్ తీస్తే x కూడా కామన్ తీస్తే 2 మైనస్ x బై e power x హోల్ స్క్వేర్. e power x వన్ టైం క్యాన్సిల్ అయిపోతే x ఇంటూ 2 మైనస్ x బై e power x అవుతుంది. అది ఆన్సర్. తర్వాత e power x బై log x g. Let y equal to e power x by log x. u by v అప్లై చేసుకుంటే dy by dx ఈక్వల్ టు డినామినేటర్ లో v² log x హోల్ స్క్వేర్ రాసుకోండి. న్యూమరేటర్ లో log x ఇంటూ d by dx ఆఫ్ e power x ప్లస్ సరిపోలేదు స్టెప్ dy by dx ఈక్వల్ టు log x హోల్ స్క్వేర్ log x into d by dx of e power x plus e power x into d by dx of log x. Sir, minus करें. minus సంతోషం అమ్మా, ఇప్పటికైనా మాట్లాడారు. ఇప్పుడు దీని కంటిన్యూషన్ మనం ఇది సింప్లిఫై చేస్తే e power x డెరివేటివ్ e power x అవుతుంది, log x డెరివేటివ్ 1/x అవుతుంది. కాబట్టి చూద్దాం. అంటే ఇక్కడ మనకి dy by dx ఈక్వల్ టు log x ఇంటూ e power x డెరివేటివ్ e power x అవుతుంది మైనస్ e power x ఇంటూ log x డెరివేటివ్ 1/x అవుతుంది బై log x హోల్ స్క్వేర్ అవుతున్నాం. తర్వాత ఇక్కడ మనం e power x కామన్ తీస్తే e power x ఇంటూ log x మైనస్ 1/x అవుతుంది బై log x హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే x log x మైనస్ 1/x అని వస్తుంది కాబట్టి డినామినేటర్కి వెళ్ళిపోతే x ఇంటూ log x హోల్ స్క్వేర్ అవుతుంది. ఏమండి ఇది విషయం. దీని గొడవ అయ్యింది. తర్వాత సమ్ చూడండి. తర్వాత బిట్ h 2 power x into log x. Two power x into log x. dy by dx equal to 2 power x into d by dx of log x plus log x into d by dx of 2 power x. అంటే ఏమైనా వస్తుందంటే ఇక్కడ 2 power x into log x derivative 1/x plus log x into 2 power x derivative 2 power x into log 2. That equal to 2 power x కామన్ తీస్తే 2 power x into 1/x plus log x into log 2 అవుతుంది. ఏమా
అలా వదిలేడు, ఇంకేమైనా చేసాడా దేవుడు? అలా వదిలేసాడు, ఇంకా అలా వదిలేడు అంతే, ఇంకా ముందే వదిలేసాడు. మనం ఇంకా చివరికి తీసుకొచ్చు. 8th క్వశ్చన్. లెట్ y ఈక్వల్ టు 2x బై 3x క్యూబ్ ప్లస్ 7. ఇప్పుడు మళ్ళీ u బై v అప్లై చేస్తే dy బై dx ఈక్వల్ టు డినామినేటర్లో 3x క్యూబ్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ వస్తుంది. న్యూమరేటర్లో 3x క్యూబ్ ప్లస్ 7 ఇంటూ d by dx of 2x minus 2x into d by dx of 3x cube plus 7. ఇదండి విషయం. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకి 3x క్యూబ్ ప్లస్ 7 ఇంటూ 2x డెరివేటివ్ 2 అవుతుంది, మైనస్ 2x ఇంటూ ఇది ఏమవుతుందంటే 9x స్క్వేర్ అవుతుంది, ప్లస్ 7 కేమో 0 అవుతుంది, బై 3x క్యూబ్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 3x క్యూబ్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ డినామినేటర్ లో ఉంటుంది. న్యూమరేటర్ లో 2 ఇంటూ 3x క్యూబ్ అంటే 6x క్యూబ్ ప్లస్ 14. ఇదేమన్నా వస్తుందంటే మైనస్ 18x క్యూబ్. దట్ ఈక్వల్ టు ఇదేమన్నా వస్తుందంటే మైనస్ 12x క్యూబ్ ప్లస్ 14 బై 3x క్యూబ్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు 2 కామన్ తీస్తే మనకి 7 మైనస్ 6x క్యూబ్ బై 3x క్యూబ్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ అవుతుంది. ఏమా ఈసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ చూద్దాం, డిఫరెంట్ టైప్స్ చూద్దాం. దానికన్నా ముందు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఇంప్లిసిట్ ఫంక్షన్, ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే వాడిచ్చిన ఒక ఈక్వేషన్ లో మనం వైని సపరేట్ చేయలేము అన్నమాట. ఎక్స్ నుండి వైని మనం సపరేట్ చేయలేము. అటువంటి ఈక్వేషన్ మనం ఏమంటాం అంటే మనం ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. వైని సపరేట్ చేయలేం, ఎక్స్ లేకుండా వైని రాయలేమమ్మా, అది విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పినా చూడండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 3y ఈక్వల్ టు 0 అని ఉంది. ఇప్పుడు y వాల్యూ చెప్పండి, ఎక్స్ లేకుండా చూద్దాం, వస్తుందా? వస్తుందా చెప్పమ్మా మహాలక్ష్మి. రాదని చెప్తున్నావా? ఏమో అర్థమైందా? మీకు ఈ ఫంక్షన్ లో y వాల్యూ రాయగలం కానీ ఎక్స్ లేకుండా రాయలేం. అంటే వైని ఎక్స్ని సపరేట్ చేయలేమాట, వైని సపరేట్ గా రాయలేం ఎక్స్ లేకుండా. కాబట్టి ఈ ఫంక్షన్ ఏమంటాం అంటే మనం ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటామన్నమాట. అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు చూడండి, a function is of the form f of x comma y equal to 0. ఇది ఫంక్షన్ అమ్మ, x comma y లో ఉన్న ఫంక్షన్. అది అయినప్పుడు ఇక్కడ వేర్ y cannot be directly defined as a function of x, defined as a function of x, then f of x comma y equal to 0 is called an implicit function అంటాం.
అమ్మాయి an implicit function of x అని మీకు అర్థమైందమ్మా? ఒక ఫంక్షన్ లో f of x, y equal to 0 ఫామ్ లో ఉన్నటువంటి ఫంక్షన్ తీసుకుంటే వైని మనం సపరేట్ గా ఎక్స్ టర్మ్ లోనే రాయలేము. ఖచ్చితంగా ఎక్స్ టర్మ్ లో రాద్దాం అనుకుంటే ఎక్స్ తో పాటు వై కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, అక్కడ వైని సపరేట్ గా రాద్దామంటే అవుతుందా? ఎక్స్ కూడా వచ్చి అదే వైని ఎక్స్ లోనే రాద్దామంటే అవుతుందా? ఎక్స్ తో పాటు వై కూడా వచ్చేస్తుందా లేదా? Yes, sir. అదమ్మా విషయం అక్కడ జరిగేది. ఏమా చూడండి, అంటే ఎగ్జాంపుల్ f of x comma y equal to x square y square plus 3xy plus 3y equal to 0 is an implicit function. ఎందుకంటే y cannot be expressed అనేది expressed in terms of x only. ఫంక్షన్ అన్నమాట of x. ఏమంటే మరి ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు మరి డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అది ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ find dy by dx find dy by dx for x square y square plus 3xy plus y equal to 0. ఈ ఫంక్షన్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇంప్లిసిట్ ఫంక్షన్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. అంటే ముందు జనరల్ గా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు dy by dx కామన్ తీసుకుని రిమైనింగ్ టర్మ్ రైట్ సైడ్ పంపించేసుకుని సింప్లిఫై చేసుకుంటే మన dy by dx వస్తుంది. సొల్యూషన్ లో గివెన్ x square y square plus 3xy plus y equal to 0. ఇక్కడ గివెన్ ఇంప్లిసిట్ ఫంక్షన్ అని కూడా రాసుకోండి. ఇంప్లిసిట్ ఫంక్షన్ ఈజ్ ఇది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ చేయండి. we get అప్పుడు ఏమని వస్తుందంటే x square into y square డెరివేటివ్ ఎంత 2y into dy by dx. ఇలా రాస్తే అర్థమవుతుందా? లేకపోతే x square into dy by dx of y square plus y square into dy by dx of x square plus 3 into 3x into dy by dx plus 3y into x dx by dy by dx of x plus dy by అలా రాయనా? ఇలాగ అర్థమవుతుంది. అప్పుడు ఏమని వస్తుందంటే ఇక్కడ y square into x square డెరివేటివ్ 2x అవుతుంది ప్లస్ 3 into 3x into y డెరివేటివ్ dy by dx అవుతుంది ప్లస్ 3y into x డెరివేటివ్ 1 అవుతుంది ప్లస్ y డెరివేటివ్ dy by dx అవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. వీటన్నిటిలో dy by dx కామన్ తీసేస్తే మీరు dy by dx ఇంటూ ఇక్కడేమో 2x square y అవుతుంది, ఇక్కడేమో 3x అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే మైనస్ ఆఫ్ 2xy స్క్వేర్ అవుతుంది, నెక్స్ట్ మైనస్ 3y అవుతుంది, అంటే ప్లస్ 3y అవుతుంది. దీని నుండి dy by dx ఈక్వల్ టు ఏమని వస్తుందంటే మైనస్ ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ 2xy స్క్వేర్ ప్లస్ 3y బై 2xy స్క్వేర్ ప్లస్ 3y బై 2x స్క్వేర్ y ప్లస్ 3x ప్లస్ 1 2x స్క్వేర్ y ప్లస్ 3x ప్లస్ 1. ఏమా ఇదమ్మా విషయం. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇప్పుడు ఈసారి డిఫరెన్సియేషన్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు ఎలా డిఫరెన్సియేషన్ చేస్తాం, ఫంక్షన్ అనేది డిఫరెంట్ ఫార్మ్ లో ఉన్నప్పుడు డిఫరెన్సియేషన్ ఎలా చేస్తాం అది ఇప్పుడు చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు అందులో ఏంటంటే ఫస్ట్ది డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆ ఫంక్షన్ డెరివేటివ్
of a function of function. ఏమండి ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఇఫ్ y ఈక్వల్ టు g ఆఫ్ f ఆఫ్ x ఫామ్ లో ఉందనుకోండి, అప్పుడు మీరు డెరివేటివ్ ఎలా చేస్తారంటే దెన్ dy బై dx ఈక్వల్ టు ముందు లోపల ఉన్న వాల్యూ x అని తీసుకుంటాం మనం బ్రాకెట్ లో, మీకు తెలిసిందే కదా విషయం. కాబట్టి అప్పుడు మనకి ఏమైనా వస్తుంది, ఈ బయట ఉన్న ఫంక్షన్ కి డెరివేటివ్ వస్తుందంటే g డాష్ ఆఫ్ f ఆఫ్ x వస్తుంది. కానీ ఎక్స్ ప్లేస్ లో ఏముంది, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి మళ్ళీ దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. మీకు ఇది అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir. తర్వాత ఈసారి దీనికి ఎగ్జాంపుల్ రాద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log 1 plus x square with respect to x. ఏమంటే ఇది y అని తీసుకోండి, log x ఫార్ములా అప్లై చేయండి, మళ్ళీ x ప్లస్ లో 1 plus x square ఉంది కాబట్టి దాని డెరివేటివ్ అప్లై చేయండి, ఇంటూ చేయండి, అయిపోయింది ఆన్సర్. log 1 plus x square. సొల్యూషన్ లో లెట్ y ఈక్వల్ టు log 1 plus x square dy by dx ఈక్వల్ టు ఏమైనా వస్తుంది, ఇక్కడ log x డెరివేటివ్ 1 by x కాబట్టి 1 by 1 plus x square, మళ్ళీ 1 plus x square డెరివేటివ్ ఎంత 2x కాబట్టి 1కి 0 plus x square 2x అంటే 2x by 1 plus x square అని వచ్చిందండి. మీకు ఇలా అర్థమైందంటే, లేకపోతే ఇంటూ dy by dx ఆఫ్ 1 plus x square అలా రాయనా? అర్థమైంది సార్. తర్వాత ఈసారి మనకి పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. ముందు పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అసలు ముందు ఈ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఒక వేరియబుల్లో ఉంటే మనం ఒక వేరియబుల్తో వేరే వేరియబుల్తో మనం డిఫరెన్షియేషన్ చేయడానికి మనం పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటాం. కాబట్టి చూద్దాం. both the variables x and y are expressed అంతే in terms of a parameter అంటే థర్డ్ వేరియబుల్. The involved equations are called parametric equations. వీటిని మనం పారామెట్రిక్ అంటే మనకి ఒక ఫంక్షన్ లో ఎక్స్ వై ఉంటాయి, ఆ ఎక్స్ వై టర్మ్స్ కూడా ఇందులో ఉంటాయంటే మరొక వేరియబుల్లో ఉంటాయి, అప్పుడు పారామీటర్ అంటాం దాన్ని. ఆ మూడో వేరియబుల్ పారామీటర్ అంటాం. అప్పుడు ఆ ఈక్వేషన్స్ ఏమంటాం అంటే మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. అటువంటి ఈక్వేషన్స్ డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం చూడండి. దట్ ఈస్ x equal to f of t and y equal to g of t అనుకుంటే మనకి దెన్ dy by dx ఈక్వల్ టు, మరి ఇక్కడ నాకు t లో ఉంది ఫంక్షన్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీఏ చేయాలి నేను. కాబట్టి మనం ఏం చేస్తామంటే dy by dt ఇంటూ dt by dx చేస్తాం అంతే. కాబట్టి చూడండి ఎగ్జాంపుల్ చూడండి. Find dy by dx if x equal to at cube comma
y equal to 3a by 3 power 4. నెక్స్ట్ ఇప్పుడు dx by dt చేస్తే ముందు ఎగ్జాంపుల్ కాబట్టి మనకి గివెన్ అని రాయలేదు. dx by dt చేస్తే ఈ 3t క్యూబ్కి ఏమవుతుంది 3t స్క్వేర్ కాబట్టి 3a t స్క్వేర్ అవుతుంది. dy by dt చేస్తే 1 by t power 4 అన్నాడు కాబట్టి t power 4 పైకి తీసుకెళ్ళిపోతే -4 by t power 5 అవుతుందమ్మా. అంటే -12a by t power 5 అవుతుంది. ఇది తప్పు రాసాను. y వాల్యూ ఏమి ఇచ్చాడు వాడు a by t క్యూబ్ ఇచ్చాడు. 3a by t క్యూబ్ కాదు 3 power 4 కాదు t క్యూబ్ అమ్మ a by t క్యూబ్ అమ్మ. a by t క్యూబ్ అంటే ఇది పైకి వెళ్ళిపోతే ఏమని వస్తుందండి t power -3 కాబట్టి a ఇంటూ -3 ఇంటూ t power -4 అవుతుంది. అంటే -3a by t power 4 అవుతుంది. ఏమండి ఇప్పుడు dy by dx ఫైండ్ అవుట్ చేస్తే నా dy by dx equal to dy by dt into dt by dx. dt dt క్యాన్సిల్ అయిపోతే dy by dx వస్తుంది. ఇప్పుడు dy by dt అంటే -3a by t power 4 ఇంటూ dt by dx అంటే ఇది రివర్స్ చేస్తే 1 by 3a t స్క్వేర్. త్రీ ఏ క్యాన్సిల్ -1 by ఇదేమో t power 6 అవుతుంది. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్ సెట్ చేసుకుంటే అంతే ఆన్సర్. ఏమా దీన్నే మనం పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటామాట. ఏమా దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ది derivative is called parametric differentiation. నెక్స్ట్ ఈసారి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చూడండి. Logarithmic differentiation. Logarithmic differentiation. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటండి మనం వాడు ఇచ్చిన ఫంక్షన్ ముందు లాగ్ అప్లై చేసి అప్పుడు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అంటాం. అర్థమైందండి? The process of finding the derivative of a given function by taking logarithm in the first instance and the first step lone first instance is called the logarithmic differentiation. ఏమా దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x power x with respect to x.
సొల్యూషన్ లో లెట్ y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ అని తీసుకోండి. ఇక్కడ బేసు ఫంక్షన్ ఆఫ్ ఎక్సే, పవర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్సే, కాబట్టి మనం డైరెక్ట్ గా చేయలేమండి. అలా ఫార్ములా ఏమీ లేదు అక్కడ. కాన్స్టెంట్ పవర్ అయితే చేయగలం, లేదా పవర్ కి కాన్స్టెంట్ అయితే చేయగలం తప్ప ఎలా అయితే అక్కడ లేదు. కాబట్టి ఏ పవర్ ఎక్స్ అంటే చేయగలం, ఎక్స్ పవర్ ఏ అంటే చేయగలం, కానీ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే డైరెక్ట్ గా చేయలేం. కాబట్టి అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. అప్పుడు ఏమైనా వస్తుందంటే లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ లాగ్ ఎక్స్, కాబట్టి నెత్తి మీద ఉన్న ఎక్స్ ముందుకు వచ్చేస్తే ఎక్స్ లాగ్ ఎక్స్ అవుతుంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. వి గెట్. అప్పుడు లాగ్ వైకి డెరివేటివ్ 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 అవుతుంది. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ లాగ్ ఎక్స్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు y ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ అవుతుంది. అంటే y అంటే మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ పవర్ ఎక్స్, కాబట్టి ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ అవుతుంది. దీంతో ఈ డెరివేటివ్ అయింది. నెక్స్ట్ ఈసారి కొన్ని సమ్స్ ఉన్నాయి. ఇవి చెప్పే ముందు ఎగ్జాంపుల్స్ అని చెప్పుకునే ముందు మనం ఏం చేద్దామంటే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ ఒకటి, అలాగే జామెట్రిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డెరివేటివ్ ఒకటి, అది రెండు కూడా చెప్పేసుకుంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ సమ్స్ లోకి వెళ్ళచ్చు. పని చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ సమ్స్ చెప్పేస్తానమ్మా, చెప్పేసి అప్పుడు జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఒకటిని, తర్వాత ఎకనామిక్స్ కి సంబంధించి అదే మనకి డెరివేటివ్ యొక్క అప్లికేషన్స్ ఒకటి ఉంటుంది, అది కూడా చెప్పేస్తే అప్పుడు ముందు ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను. ఎగ్జాంపుల్స్ చూసుకోండి. చూసుకోండి, లేకపోతే మ్యాటర్ చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మ్యాటర్ చెప్పిస్తేనేమో ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను. తర్వాత హైయర్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చూద్దాం. హైయర్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. హైయర్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు డివై బై డిఎక్స్ అంటే మనం డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ ఎక్స్, ఫస్ట్ డెరివేటివ్ అది. అదే మనకి ఆ డెరివేటివ్ మళ్ళీ డెరివేటివ్ చేసాం అనుకోండి, సెకండ్ డెరివేటివ్ వస్తుంది. మళ్ళీ సెకండ్ డెరివేటివ్ చేసాం అనుకోండి, థర్డ్ డెరివేటివ్ వస్తుంది. అలాగే మనకి ఆ డెరివేటివ్ యొక్క నెంబర్ పెరుగుతూ ఉంటే దాన్ని మనం హైయర్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అంటాం. ఇది మాకు డిగ్రీలోనూ లేకపోతే ఇంజనీరింగ్ లోనూ అక్కడ ఉంటుందండి హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి. ఏమండి, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. లెట్ y equal to f of x be a continuous function. Then f dash of x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. F double dash of x equal to limit h tends to 0 f dash of x plus h minus f of x, f dash of x by h, comma f triple dash of x equal to limit h tends to 0 f double dash of x plus h minus f double dash of x by h. Then f double dash of x comma f triple dash of x are called second derivative and third derivative of f of x respectively అంటాం.
second and third derivative of f of x respectively. These are denoted by d square y by dx square and d cube y by dy cube respectively. The process of finding d square y by dx square comma d cube y by dy cube dx d cube y by dx cube comma d power 4 into y by dx power 4 comma and so on is called higher order differentiation. అదే విషయం. ఒక ఎగ్జాంపుల్ రాసేద్దాం చూడండి. Example, if y equal to a into e power mx plus b e power minus mx, then prove that d square y by dx square equal to ఇది ఇంటర్మీడియట్ లో ఉన్న సమ్మం అవి m square y గుర్తుందో లేదో ఏమా చూసుకోండి. ఇప్పుడు సొల్యూషన్ లో given y equal to a e power mx plus b e power minus mx, ఇక్కడ రెండు వేరియబుల్ ఉన్నాయి కాబట్టి రెండు సార్లు డెరివేటివ్ చేస్తే కానీ రెండు వేరియబుల్ ఎలిమినేట్ అయిపోవు. a, b అనేవి పారామీటర్ కాన్స్టెంట్స్ అంటారు, పారామీటర్స్ అంటారు. dy by dx ఈక్వల్ టు ఏమని వస్తుంది, a ఇంటూ e power mx కి e power mx మళ్ళీ ఈ mx కి డెరివేటివ్ m అవుతుంది. b ఇంటూ e power minus mx కి e power minus mx అవుతుంది, మళ్ళీ e power minus mx మళ్ళీ డెరివేటివ్ మైనస్ m అవుతుంది. అంటే a ఇంటూ e power am ఇంటూ e power mx మైనస్ bm ఇంటూ e power మైనస్ mx అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డెరివేటివ్ చేస్తే అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ చేస్తే we get, అప్పుడు ఏమైనా వస్తుందంటే d square y by dx square ఈక్వల్ టు am ఇంటూ మళ్ళీ e power mx కి e power mx అవుతుంది, మళ్ళీ mx డెరివేటివ్ m అవుతుంది, మైనస్ bm ఇంటూ e power minus mx కి e power minus mx అవుతుంది, మళ్ళీ మైనస్ mx డెరివేటివ్ మైనస్ m అవుతుంది. ఇప్పుడు m ఇంటూ m అంటే m స్క్వేర్, am స్క్వేర్ ఇంటూ e power mx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి bm స్క్వేర్ ఇంటూ e power minus mx, m స్క్వేర్ కామన్ తీస్తే a ఇంటూ e power mx ప్లస్ b ఇంటూ e power minus mx దట్ ఈక్వల్ టు m స్క్వేర్ y అవుతుంది. అదే ప్రూవ్ చేయమన్నాడు అమ్మవాడు. ఏమా నెక్స్ట్ ఈసారి జామెట్రికల్ గా చూద్దాం ఒకసారి. సరే ఒకసారి చూడండి. నోట్ let y equal to f of x be the any curve, then the slope of the curve y equal to f of x yet
x1 comma y1 p at the point p x1 comma y1 is ఏమని వస్తుంది మనకి స్లోపు dy by dx at p x1 comma y1 అని వస్తుంది is called the gradient of the curve. The gradient of the curve y equal to f of x. ఈ పాయింట్ ఒకటి సరిపోతుందండి ఏమండి అదండి. ఇప్పుడు దీని మీద వచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద గ్రేడియంట్ ఆఫ్ ది కర్వ్. Find the gradient of the curve. Y equal to 3x square minus 5x plus 4 at the point 1, 2. ఏమన్నా చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఈ కర్వ్కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి? Slope, sir. వెరీ గుడ్. స్లోప్ అమ్మా. dy by dx ఈక్వల్ టు 3x స్క్వేర్ అంటే 6x అవుతుంది, మైనస్ 5 అవుతుంది. ద గ్రేడియంట్ ఆఫ్ ది కర్వ్, ద గ్రేడియంట్ ఆఫ్ ది కర్వ్ గివెన్ కర్వ్ at 1, 2 is m equal to dy by dx equal to dy by dx at 1, 2, 6x minus 5 at 1, 2, 6 into 1 minus 5 అంటే 6 minus 5 అంటే 1 వచ్చిందండి. ఇదమ్మా విషయం. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి, అవి చెప్పేసి మనం వేరే మాట్లాడదాం, లేదంటే మ్యాటర్ కూడా చెప్పేస్తాను. ఈసారి అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ కాలిక్యులస్.